మేము స్ట్రాటజిస్టం, రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టమే తప్ప డిజైన్ చేసే వాళ్ళం కాదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ నీళ్లు తీసుకోవాలంటే ప్రాణహిత చేవేళ్ళ అని వైఎస్ గారు మొదలు పెట్టినారు. దానిలో మొత్తంలో ఆయన పెట్టిన రిజర్వాయర్ల కెపాసిటీ వచ్చి 14 టీఎంసీ, ఓన్లీ 14 టీఎంసీ. అంటే పంపు వస్తా ఉంటే పంపు అందుకోవాలి అంతే, అక్కడ ఏం లేదు. కరెంట్ పోతే గోవింద నడవ సిస్టమ్ నడవ. అంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. మేము నీళ్ళు తీసుకోవాలి, మేము రాష్ట్రమైన కాబట్టి నీళ్ళు తీసుకోవాలి, తీసుకొని తీరాలి. కాబట్టి దాని మొత్తం నేను ఏం చెప్పినట్టు 14 టీఎంసీలు కాదు, దీన్ని మొత్తం రీఇంజనీర్ చేయండి, మీరు రీడిజైన్ చేయండి, తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ కాంటెక్స్ట్ లో తెలంగాణకు నీళ్లు వచ్చేలాగా మలచండి అని నేను ఆదేశం ఇచ్చాను. దట్ ఈస్ ద స్ట్రాటజీ బై కేసీఆర్, బై ద గవర్నమెంట్, బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. స్ట్రాటజీ చెప్పిన తర్వాత నీళ్లు రావాలని స్ట్రాటజీ చెప్పింది, వచ్చి తీరాలి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. సబ్జెక్ట్ ఏంటంటే దాని నుంచి నీళ్లు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి. ఈయనేమో తమ్మిడి హట్టి నుంచి తీసుకున్నాను, అది కుట్ర. ప్రధాన గోదావరి మీద రానియాడు తెలంగాణ. మన తమ్మిడి హట్టి నుంచి కిందికున్నటువంటి 100-150 టీఎంసీలు నీళ్ళు ఏవైతున్నాయో మళ్ళీ ధవళేశ్వరం పోవాలి, తెలంగాణ ముట్టుకొని అక్కడ. కాబట్టి మేమేం చేసినామంటే మా ఇంజనీర్లకు చెప్పి సర్వేలు చేయించడం కాకుండా కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ వాటర్ కమిషన్ కు సబ్సిడరీగా ఉండేటువంటి వ్యాప్ కోసం పిలిపించినాం. మా సొంత కథ కాదు, నేను డిజైన్ చేయలేదు. ఆ వ్యాప్ కోసం వాళ్ళు చేసినారు, వాళ్ళు కంప్లీట్ సర్వే వాళ్ళు చేసినారు, వాళ్ళకి డబ్బులు కూడా పే చేసినాం. వాళ్ళు చివరిలో ఏమన్నారంటే సార్ ఇంకా ప్రిసైజ్ గా రావాలంటే 1 సెంటీమీటర్ ప్రిసైజ్ తో రావాలంటే లైడార్ సర్వే చేయించాలి సార్. అప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకొని లైడార్ సర్వే చేసి అప్పుడు రూపకల్పన చేసి మీరు తమ్మిడి హట్టి దగ్గర తీసుకోవడం తప్పు. అది సిడబ్ల్యూసీ కూడా చెప్పిందండి, ఏ క్వాంటిటీ వాటర్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది తమ్మిడి హట్టి దగ్గర తీసుకోలేరు అని సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చి, వ్యాప్ కోర్స్ రిపోర్ట్ ఇచ్చి అవన్నీ ఉన్నాయి.